విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ బీజేపీ గూటికి చేరనున్నారు. ఇవాళ ఆయన రాజమండ్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు కంబాల శ్రీనివాసరావు కూడా కమలం తీర్థం పుచ్చుకోబోతున్నారు. అడారి ఆనంద్ ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని ప్రకటించారు. ఆయనతో విశాఖ డైరీ డైరెక్టర్లు కూడా జగన్ కు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు వారంతా కమలం గూటికి చేరనున్నారు. ఇక అడారి ఆనంద్ 6 నెలల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేశారు. అయితే అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఘనబాబు విజయం సాధించారు. వైసీపీ ఓటమి తర్వాత అడారి ఆనంద్ ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సడన్ గా వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికారం ఎక్కడుంటే అక్కడకు చేరిపోవడం ఆయనకు అలవాటుగా మారింది. అందుకే ఆయన ఇప్పుడు కమలం గూటికి చేరుతున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. విశాఖ డైరీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభా సంఘం వేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలోని ఆ సభా సంఘం విశాఖ డైరీకి వెళ్లి విచారణ జరిపింది. డైరీ ఆస్తులు, అక్కడ రికార్డులను పరిశీలించింది. దీంతో ఆరోపణలకు తగ్గట్టుగానే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు తేలింది. దీనిపై మరింత లోతుగా విచారించి సభా సంఘం నివేదిక రెడీ చేసింది. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ స్పీకర్కు ఆ రిపోర్ట్ను సమర్పించనుంది. ఈ ఆరోపణలు తీవ్రమవుతున్న సమయంలో విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 9 మంది సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా సమయంలో అడారి ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరీకి పూర్తి సమయం కేటాయించడానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అయితే ఈ ప్రకటన చేసి పట్టుమని 10 రోజులు కూడా కాకముందే ఆయన బీజేపీలో చేరడానికి రెడీ కావడం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన అధికార బీజేపీలోకి చేరుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే పార్టీ మారడం అడారికి కొత్తేం కాదు. ఆయన దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నారు. ఆయన ఫ్యామిలీకి విశాఖ డైరీపై మంచి పట్టుంది. అందుకే 2019లో చంద్రబాబు అనకాపల్లి పార్లమెంటు సీటును అడారికి ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయనతో పాటు టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది. అప్పుడు ఎన్నికల ఫలితాలు రావడమే తడువుగా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో విశాఖ డైరీ చైర్మన్ పదవిని కాపాడుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ కూడా ఆయనకు విశాఖ వెస్ట్ నుంచి బరిలో దించారు. కానీ టీడీపీ చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోయారు. దీంతో జనసేనలో చేరడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో బీజేపీ వైపు చూశారు. ఏపీలో బలపడడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ ఆయనను చేర్చుకోవడానికి సిద్ధమైంది. మొత్తానికి ఆయన తన పదవిని కాపాడుకోవడానికి, అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ గూటికి చేరుతున్నారనే ప్రచారం నడుస్తోంది.